ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాకు చాలా సంతోషం. మా బిల్డర్స్ అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. కారణం 3 రోజులు పండగ వాతావరణాన్ని కలిగించడం జరిగింది. ఇక్కడ పండగ ముందు అంటే మన సంక్రాంతికి ముందు ఒక 3 రోజుల ముందుగానే సంక్రాంతి క్రియేట్ చేస్తున్నట్టు ఫీలింగ్ ఒంగోలు ప్రజలకు కలిగిందని మేము భావిస్తున్నాము. నిజంగానే మేము చాలా ఆనందంగా చాలా తృప్తిగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మాకు వాస్తవంగా చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే ఒక కొత్త కార్యక్రమం చేయబోయేటప్పుడు ఇప్పుడు కూడా అది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, వాళ్ళు దాన్ని ఎలా స్వీకరిస్తారనేది ఒక భయం ఉంటుంది జనరల్గా. అలాంటి భయంతో మేము మొదలుపెట్టాము. కానీ ఈరోజు పరిస్థితి చూసిన తర్వాత ఒంగోలు ప్రజలెంతో చాలా ముందుగా చాలా దూరదృష్టితో ఆలోచిస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇది కొత్త కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ ముందు ప్రజలు ఆస్వాదిస్తారా లేదా, దాన్ని అభినందిస్తారా లేదా అనేది మేము భావించాము. కానీ మా ఊహ కంటే కూడా జనాలు చాలా బాగా దీన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు మా బిల్డర్స్ అసోసియేషన్ నుంచి తప్పనిసరిగా ఇంకా ఒంగోలు ప్రజలు వస్తాయని చెప్పేసి భావించవచ్చు. అందులో ఏం అనుమానం లేదు. దీనికంటే కూడా ఇంకా మెరుగ్గా చేసేదానికి మేము ప్రయత్నిస్తాము. ఇది ఒక వేదికలాగా తయారు చేసి ఒంగోలు ప్రజలందరికీ కూడా వాళ్ళకు ఒక వేదికని క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అంటే ఒక బిల్డింగ్కి కావాల్సినటువంటి మెటీరియల్స్ అయితేమి, ఆ తర్వాత స్థలాలు అయితేమి, తర్వాత మేజర్గా పెద్ద కన్స్ట్రక్షన్స్ అయినటువంటి గుప్తాస్వారు, ఆ తర్వాత అర్జున్ వాళ్ళు అయితేమి, తర్వాత రవిశంకర్ వాళ్ళు, అలాస్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీదకి రావడం జరిగింది. దీని ప్రభావం వలన ఎవరైతే మంచి విల్లాసు ఎక్కడైతే కావాలనుకుంటారో వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళకి సక్రమంగా చూసుకునేటువంటి సదుపాయం కలిగింది. దీనివల్ల వాళ్ళందరూ కూడా ప్రజలు అంటే ఒంగోలు ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారని చెప్పేసి మేము భావిస్తున్నాము. నిజంగా మాకు చాలా ఇలాంటి రోజుల వల్ల మేము మర్చిపోలేము. ఇలాంటిదే మా రాబోయే రోజుల్లో కూడా మేము రావాలని కోరుకుంటాం. ఇంకా ఒంగోలు ప్రజలకు మా నుంచి మెరుగైన సేవలు అందించేదానికి ప్రయత్నిస్తామని చెప్పేసి